మొదట్లో థియేటర్ల మూసివేత వివాదం, తర్వాత పవన్ కళ్యాణ్ వర్సెస్ సినిమా ఇండస్ట్రీ గొడవగా మారింది. ఇమేజ్ డ్యామేజ్ అవుతుంటే బడా బడా నిర్మాతలే బయటకొచ్చి జస్టిఫికేషన్లు ఇచ్చుకోవడంతో లయ తప్పి శృతి మించి ఇప్పుడు అది దిల్ రాజు వర్సెస్ రాజమండ్రి ఎగ్జిబిటర్ వివాదంగా రీషేప్ అయింది. దిల్ రాజుతో తాడో పేడో తేల్చుకుంటానని ఆ రెబెల్ వాయిస్ కి కోరస్ కూడా పెరుగుతోంది. దిల్ రాజుతో ఢీ అంటే ఢీ అంటోంది. తమ్ముణ్ణి కాపాడుకోవడానికే నన్ను ఇరికించారు. ఆయనకు సంబంధం లేని జిల్లాలో వేలు పెట్టారు. పవన్ కళ్యాణ్ కోటింగ్ ఇచ్చాకే బయటకొచ్చారు. ఆయన స్వాతిముత్యం కాదు, దేశ ముదురు. ఏమీ తెలియలేనట్టు నంగనాచిలాగా మీరు ఆ మీడియాలో కూడా చూసారు కదా, ఏమీ తెలియని అమాయకుడు కమలాసన్ మించిపోయాడు ఆస్కార్ ఇవ్వచ్చు దిల్ రాజు గారికి. దిల్ రాజు వర్సెస్ రాజమండ్రి అత్తి. టాలీవుడ్ లో కొత్త లొల్లి షురు. దిల్ రాజు చెయ్యేస్తే అది రాంగ్ అయిపోదనేది నాడు నేడు ఇండస్ట్రీలో చాలా మందికి ఉన్న నమ్మకం. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు జాతకం గిర్రున తిరుగుతుంటే అందరూ నోరెళ్లబెట్టి చూసినోళ్లే. తాను సినిమా తీసినా, ఎవరైనా తీసిన సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసినా దిల్ రాజు బ్రాండ్ మీదే బోలెడంత మార్కెట్ అయ్యేది. అధిగారి చేతివాటం మీద పరిశ్రమలో ఆ రేంజ్ లో ఉంది గురి. మరి ఇప్పుడు ఆ రాజుగారి కింగ్డమ్ కే ఎత్తుపెట్టి ఆయన్ను కార్నర్ చేయడానికి పైకి లేచింది మరొక చెయ్యి. అనుశ్రీ సత్యనారాయణ రాజమండ్రి ఏరియాలో మోస్తరు పేరున్న సినిమా ఎగ్జిబిటర్. ఆయన ఓవరాక్షన్ తోనే థియేటర్ల బంద్ వ్యవహారం రచ్చ అయిందంటూ దిల్ రాజు నేరుగా మీడియా ముందు పేరు చెప్పి మరీ చాటింపు వేయడంతో అనుశ్రీ అనే సౌండ్ సడన్ గా ట్రెండ్ లోకి వచ్చింది. తెల్లారేసరికల్లా జనసేన పార్టీలో పోస్ట్ కూడా ఓడింది. దీంతో అంతే స్పీడ్ గా లైమ్ లైట్ లోకి వచ్చి మైక్ అందుకున్నారు అనుశ్రీ అలియాస్ అత్తి సత్యనారాయణ. నువ్వే రాజు, నువ్వే మంత్రి అనుకుంటున్నావా? సీన్ లో నేను లేనంటూ బంద్ ఎపిసోడ్ నుంచి అలా తప్పించుకుంటావా అంటూ దిల్ రాజును చెడామడా వాయించేశారు. దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ప్రకటించేడా లేదా? మాట ఒకటే, ఎవరు ఏమైనా పోయినా జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని ప్రకటించింది ఆ వ్యక్తి శిరీష్ రెడ్డి. వాళ్ళ తమ్ముడిని కప్పిపుచ్చుకోవడానికి ఇది మొత్తం అంతా మా పార్టీ మీద, నా మీద రుద్దడానికి అతను దుష్ట ప్రభావంగా చేశాడా లేదా? అది వాస్తవా కాదా? నేను ఆయన పేరు బయట పెట్టానన్న కక్షతోనే ఆయన నా పేరు చెప్పారు. లేనిపోని నిందలు వేస్తూ వీడియోలు కూడా ఉన్నాయని బెదిరిస్తున్నారు. నిరూపించకపోతే కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు ఎగ్జిబిటర్ అత్తి. పవన్ కళ్యాణ్ నాకు దేవుడు, ఆయన సినిమాను నేనెందుకు ఆపుతా అంటూ తనదైన వాదన చెప్పుకొచ్చారు. మేము 13వ తారీఖున పెట్టి టైంకి హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఏమీ ప్రకటించలేదు. కానీ మే 19వ తారీఖున ఛాంబర్ వాళ్ళు మీటింగు పెట్టారు. అప్పటికి హరిహర వీరమల్లు డేట్ ప్రకటించారు. ఆ విషయం దిల్ రాజు గారు కానీ సురేష్ బాబు కానీ తెలీదా? దిల్ రాజు వర్సెస్ అనుశ్రీ సత్యనారాయణ ఎపిసోడ్ లో సినిమాలే కాదు, రాజకీయాలకు పెద్దపీట పడిన కళ్యాణ్ని 18 ఏళ్లుగా చూస్తూ ఆయన మాకు పెద్దన్న అంటూ ఇటీవలే పెద్ద సర్టిఫికెట్ కూడా ఇచ్చిన దిల్ రాజు కు పవన్ కళ్యాణ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారా అనే డౌట్లు పుట్టిస్తోంది అనుశ్రీ వాయిస్. వివాదంలో ఇరికించడానికి, పనిలో పనిగా రాజకీయంగా తొక్కేయడానికి తనపై కుట్ర జరిగిందని సౌండ్ పెంచేశారో అనుశ్రీ. నేను చూడ్డానికే సాఫ్ట్, చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో అనే రేంజ్ లో ఉంది ఆయన దూకుడు. 19 వాళ్ళ మీటింగ్ లో ఏం జరిగింది? ఆ వ్యక్తి సత్యనారాయణ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, జనసేనలో కీలక వ్యక్తి అయినా ఈస్ట్ సత్యనారాయణ చేసాడు అని చెప్పొచ్చు కదా. అటువంటిది జనసేన నేత సత్యనారాయణ అంటే పార్టీని కూడా ఇరికిందారనే ఉద్దేశంతో కదా అతను. అంటే అతను తెలివితేటలు చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. అది డైవర్ట్ చేయడం, ఇదంతా మీ జనసేన నేతని డైవర్ట్ చేస్తే మొత్తం ప్రజలందరూ కూడా సత్యనారాయణ పార్టీ మీద, అతని మీద పడద్దని ట్రిక్లో ఉపయోగించాడు. నా యొక్క పార్టీలో ఉన్న భవిష్యత్తును నాశనం చేయడానికి మీరు ప్లాన్ చేశారు కాబట్టి అసలు మేము ఊరికనే వదలను. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినా అదే పార్టీ ఫ్లెక్సీల ముందు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి అయితే నాకేంటి అని సవాల్ చేస్తున్నట్టుంది అత్తి సత్యనారాయణ తీరు. దిల్ రాజుకు వ్యతిరేకంగా ఆయన లేవనెత్తిన తిరుగుబాటుకు మద్దతు కూడా దొరుకుతోంది. రాజమండ్రిలో అయితే ఒక గ్రూప్ ఆఫ్ ఎగ్జిబిటర్స్ ఆల్రెడీ అత్తి సత్యనారాయణకు జిందాబాద్ కొట్టేశారు. నాకేంటి ఈస్ట్ కూడా ఉన్న థియేటర్లను కాపాడుకోవాలి, బీసీలో ఉన్న థియేటర్లు కాపాడుకోవాలి, థియేటర్లు బతకాలి. దీంట్లో అనుశ్రీ సత్యనారాయణ గారిది ఏ పాత్ర అయితే లేదు. మేమైతే ఖచ్చితంగా ఖండిస్తున్నాం దానికి. యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో బంద్ విషయాన్ని డైరెక్ట్ గా చెప్పి ఇప్పుడెలా తప్పించుకుంటామని అనుశ్రీని రివర్స్ లో టార్గెట్ చేస్తున్నారు దిల్ రాజు. ఆయనన్న మాటలపైనే ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో చర్చించాం, దాని ఆధారంగానే ప్రెస్ మీట్ లో అనుశ్రీ పేరు చెప్పానని సమర్థించుకుంటున్నారు.
అయినా వందల మంది ఎగ్జిబిటర్లు అందరి అరుపులకు స్పందించాల్సిన అవసరం నాకు లేదు. ఏదైనా ఉంటే లీగల్ గా చూసుకుంటా అనేది దిల్ రాజు ధీమా. అటువైపు టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్, ఇటువైపు ఒక ఏరియాకే పరిమితమైన ఎగ్జిబిటర్. వీళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ ఇంకెంత రచ్చకు దారితీస్తుందో చూడాలి.